హాయ్ అన్న. హాయ్ బ్రో. పేరన్న? వినయ్. పుష్ప మూవీ ఇప్పుడు ఏపీలో రిలీజ్ అవుతాడు కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏందన్న? ఒపీనియన్ ఏం లేదన్న, ఒక ఏపీలో రిలీజ్ కాకపోతే ఆయనను ఆపే అంత లేదు కదా. చూసిల్లుగా మొన్న పాట్నాలో సాంగ్ కి మాత్రమే జస్ట్ ట్రైలర్ లాంచ్ గా ఎట్లుందో, ఒక ఏపీలో ఆయన మూవీ రిలీజ్, ఏపీలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారన్న, లేకపోతే ఎవరు ఆపలేరన్న, పక్కా రిలీజ్ అవుద్ది మూవీ. మరి ఆయనకు సపోర్ట్ ఎవరు చేస్తలేదని చెప్తున్నారు ఏపీలో. మరి మీ దాని మీద స్పందన ఏంది? అన్న ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆయనకున్న మన దాన్ని ఫేమ్కైనా దేనికైనా ఇంకొకరు ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనంతటా ఆయన నిల్చుంటాడు, ఆయనంతటా ఆయన వచ్చి కొట్టుకొస్తాడు మూవీస్ని. ఏపీ లేదు, ఏపీ తెలంగాణలో చూడన్న కొత్త రికార్డ్ సృష్టిస్తాడు పుష్పతో. బాలీవుడ్ లో పోతుంది అంటావు ఆ మూవీ? ప్రతి చోట వస్తుంది అన్న పుష్ప 2. అక్కడ ఇక్కడ ప్రతి చోట అల్లు అర్జున్ కి మళ్ళీ బ్రాండ్ వస్తుంది. ఒకటి ఉన్న బ్రాండ్ని ఇంకా ఇంకా హైలైట్ అవుతుంది. బ్రో ఐటమ్ సాంగ్ వచ్చింది కదా మరి పుష్ప సినిమాలో, దాని మీ ఒపీనియన్? ఐటమ్ సాంగ్ మీద ఒపీనియన్ ఏముంటుంది బ్రో, బాగాలేదు అని కొందరు అంటున్నారు, బాగుంది అంటున్నారు కొందరు. మూవీ ఒక ఐటమ్ సాంగ్ తో మూవీ అంతా కంపేర్ చేయలేము కదా మనం. ఆల్మోస్ట్ మూవీ ట్రైలర్ లోనే మీకు అర్థమైపోవాలి మూవీ ఏ రేంజ్ లో ఉంటది, ఎంత హైప్ తో ఉంటది అని. అప్పుడు అందరు చాలా ట్రోల్ చేశారు కదా, ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి ట్రైలర్ తో ఆన్సర్ ఇచ్చేసాడు. ఇప్పుడు ట్రోల్ చేయమనండి ఎవరన్నా ట్రోల్ చేస్తే. మరి పుష్ప మూవీలో బీజిఎం బాగాలేవు, అది ట్రోలింగ్ నడుస్తుంది అన్న. ఇప్పటి వరకు TFI లో అట్లాంటి బీజిఎం చూపించమనండి అన్న. పుష్ప 2కి వచ్చాయి కదా, అట్లాంటి బీజిఎం చూపించమనండి. మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేశారు కదా పుష్ప మూవీలో. అన్న మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చలేదన్న, తమన్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు ఆ మూవీకి, అంతే తప్ప డిఎస్పీని తీసేశారు అని ఎక్కడ చెప్పలేదన్న ఇప్పటి వరకు. బట్ టాక్ అయితే డిఎస్పీని మొత్తం తీసేశారు అని, ఎలాగొట్టేశారు అని చిన్న టాక్స్ చాలా వస్తాయన్న. మన తెలుసుగా ఇన్స్టాగ్రామ్ పేజీలు ఎలా ఉంటాయో, వాటిని పట్టించుకొని మనం వేయలేమన్న అంచనా. ఇన్స్టాగ్రామ్ లో అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అది ఇది ఇది అది అన్నారు. ఇప్పటి రోజున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది చెప్పారు పుష్ప రిలీజ్ అవుద్ది, మేము కూడా సపోర్ట్ చేస్తాము అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా వరకు చెప్పారు. మీరు పుష్ప అల్లు అర్జున్ ఫ్యాన్ కదా? అవునండి. మరి మూవీ రిలీజ్ అయ్యి ఫస్ట్ డే పోతారండి? పక్కా వెళ్తామండి, అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నాక వెళ్ళకుండా ఎలా ఉంటామని. మరి టికెట్ రేట్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. టికెట్ రేట్ 1000 పెట్టినా 2000 పెట్టినా ఫస్ట్ డే పక్కా వెళ్తాం మేము. మళ్ళీ పుష్ప ట్రోలింగ్ నడుస్తుంది కానీ ఇప్పుడు ఆఫ్ గుండు అని ఇట్లా ట్రోలింగ్ నడుస్తున్నాయి అండి. మరి దాని మీద అసలు వాస్తవానికి చెప్పాలంటే ఇన్స్టా ఈ మీమర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఎక్కడెక్కడ కంటెంట్ షో తీసుకొచ్చి చేస్తున్నారు, దాంతో పుష్ప 2కి ఇంకా హైప్ వస్తుంది తప్ప ఎక్కడ తగ్గడం అయితే లేదు. ఒకసారి మీ స్టైల్లో పుష్పకి ఆల్ ద బెస్ట్. ఆయన స్టైల్కి మనం మ్యాచ్ చేయలేమన్నా, ఆయన స్టైల్ స్టార్ అని వచ్చిందా అన్న, మనం కష్టం మ్యాచ్ చేయలేం కానీ. బట్ మూవీ అయితే ఒక రేంజ్ అంతే. ఇంకా ఒకసారి ఆయన స్టైల్లో ఒకసారి చూపెడితే మా యూఎస్ ఏంది నీ బాధ చెప్పు. అంటే ఇప్పుడు పెళ్లి మండపం నుంచి లేచిపోయి వచ్చి రివ్యూ చెప్పిన ఆంటీ అని పెడతాం. కాదు, నా పేరు లల్లి ఆంటీ. లల్లి ఆంటీ అని చెప్పకు, నేను ఇంకా పెళ్లి కాలే నాకు. ఇగో మా బారన్న గారి కోసం నేను ఎత్తుకుతున్నా. మా బారన్న అని ఒక లవ్ చేసిన నేను, వాడేమో ఇంట్లోకించి పారిపోయిండు. ఇక వాడిని నేనేమో నా ఛానల్లో బూతులే ఉంటాయి అన్ని, అందుకే నాకు బూతులే వచ్చేస్తాయి. ఇప్పుడు పుష్ప ట్రైలర్ చూసారా? ఇగో నేను నా పుష్ప కోసం ఎత్తుకుతున్నా, నువ్వు పుష్ప అడగకు. నేను నా పుష్ప కోసం ఎత్తుకుతున్నా. ఆ పుష్పం దొరికితే ఇది కట్టించుకుందామని, నువ్వేమో పుష్ప పుష్ప అంటున్నావు. ఇక్కడ కనిపించిందా? December 5th నాడు దొరుకుతాడు. December 5th నాడా? వద్దులే, ఆ పుష్ప వద్దు నాకు, నా పుష్పనే కావాలి. నా పుష్ప దొరికితే ఇగో ఇది కట్టించుకుందామని. మీకు ఏమైనా కనిపిస్తే చెప్పు. కిసిక్ సాంగ్ ఆల్రెడీ నేను చేసేసిన, మంచిగా అనిపించింది, ఫుల్ బాగా అనిపించింది. కసక్ పసక్ కిసక్ అన్ని ఉంది, అన్ని ఉన్నాయి. ఏమో మా ఓన్కి దెబ్బలు పడతాయని ఆల్రెడీ నేను రీల్ చేసేసిన. ఇక రావాలా మా ఓడు, రావాలా మా ఓడి కోసం ఎత్తుకొని వచ్చిన. ఇగో ఈమె వచ్చిందా, ఈమె ఒక తక్కువ ఉండే. ఎవరిమే? ఈమె లోపల భాగంలో వచ్చింది, కసక పసక. నా కమ్మలు పోతున్నాయే అమ్మా. చెప్పు ఏంది నీ బాధ? కాదు నీకు ఒకటి చూపిస్తా, ఇక్కడ నా ఫోన్ తీసుకురా. మా ఓడిని చూసిన పుష్ప ట్రైల్ నాకు సూపర్ అనిపించింది. 100 to 100 కి 10 ఇవ్వచ్చు. పెళ్ళైందా? పెళ్లి కాలేదే అమ్మా, నీకు చూపిస్తా. ఇక మా ఓడు నన్ను చేసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయిండు. నాకు ఏం తక్కువ చెప్పు. ఇగో పట్టుకొని తిరుగుతున్నా, ఈ ఫోటో చూపిస్తా. వాడు కనిపిస్తే నాకు చెప్పు జరా. ఇగో ఇగో ఈడు చూసినావా? ఈడైనా చూసినావా? అట్లా చూపి అందరు చూస్తారు, మా ఓన్ దిష్టి తగులుతుంది. పాప వేరే పాపని ఎత్తుకోరా, ముసలి కొడుకు అంటున్నావు ఏంది నువ్వు?
మంచోడు వాడు, వయసుగా ఉన్నాడు, నీకేంది, నాకు నచ్చాడు చాలు, నా ఓడాడు. సరే కానీ చూడు ట్రైలర్ ఎలా అనిపించింది? నా వయసు ఎంత ఉంటుంది చెప్పు, నీకు చెప్పు. 30 మళ్ళీ నాకు 32 నాకు. 18+. ఆ, ఎందుకు నేను ఎందుకు నమ్ముతా? నేను 3 దేవుళ్ళు నమ్ముతా. మత ప్రచారం ఎవరు సక్కలేరు. ప్రభు నమ్ముకో ప్రేసు. మా నాన్న చనిపోయి 50 ఏళ్ళు ఇదేం బాధ, మా ఓన్ ఎత్తుకొని వస్తే. సరే కానీ ఇప్పుడు పుష్ప ట్రైలర్ మీకు ఎలా అనిపించదు? ఇగో నువ్వు మీరు అడిగితే నా పుష్ప గురించి అడగండి, కానీ ఈ పుష్ప ట్రైలర్ అందరికి ఇష్టం, అందరు లోకం అంతా ఇష్టం. ఏం నచ్చింది ట్రైలర్ లో? వైల్డ్ ఫైర్ నాకు ట్రైలర్ గా హీరో నచ్చాడు అంతే, హీరో ఇష్టం అంతే. ఆ హీరో సినిమా ఆంధ్రాలో రిలీజ్ చేయమంటున్నారు కదా. చేస్తారు, అది నాకు తెలియదు. ఆంధ్ర గురించి ఇక్కడ గురించి అడిగితే చెప్తా. అట్లా ఏముండదు, ఇక్కడ చేయకపోతే మేము ఊరుకోం కదా, మేము అస్సలు ఊరుకోం ఇక్కడ చేయకపోతే. తగ్గేదేలే అంటాం. వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది, కానీ ఫస్ట్ డైలాగ్ నాకు నచ్చింది. కాదు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా, ఫైర్, ఆ డైలాగ్ నచ్చింది. ఇవన్నీ కొడుతున్నావు నువ్వు, నీ పిల్లలా? ప్రేమగా కొట్టినావా? సరే గాని ఇగో ఈ తాళి కట్టించుకోవాలి నేను, ఫస్ట్ వాడు కనిపిస్తే చెప్పు. అది ఉట్టి వేసుకున్న ఫ్యాషన్ కోసం. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ డైలాగ్ చెప్పండి. ఎందుకే అమ్మ కుళ్ళొచ్చిందా పాపం. సరే గాని నేను ఇప్పుడు దాకా మీకు ఫోటో చూపించిన కదా ఇందాక, ఈ తాళి కట్టించుకోనీకి. అయ్యో చూపిస్తా, అందరికి చూపించేది కాదు అది. హీరో ఫోటో చూపియను, అందరికి చూపించేది కాదు. ఇందాక చూపించిన, నీకే ఒక్కరికి చూపించాలి, అందరికి చూపించిన. నేను మీకు చూపించిన కదా అందరికి ఫోటో. సర్లే కానీ ఇప్పుడు పుష్ప ట్రైలర్ ఒక్క నిమిషం మాట్లాడు. నాకు పుష్ప గురించి తెలియదు అంత, నా పుష్ప గురించి అడుగుతా నేను చెప్తాను. నాకు పుష్ప మూవీ గురించి కొంచెం, ఈ పుష్ప అది అడిగిన పాయింట్ బాగుంది చూడు, అది అడిగిన. ఈ పుష్పకు నేను లవ్ చేసిన చూడు, ఇగో ఈ పుష్పకు నేను లవ్ చేసిన. వీడికి ఒక 50 years ఉంటాయి. వీడు ఒక అమ్మాయిని చూసుకుంటూ, ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది, ఇంకో అమ్మాయిని చూసుకుని ఆ అమ్మాయి రిజెక్ట్, ఇంకో అమ్మాయి చూసుకుని ఇంకో అమ్మాయి రిజెక్ట్ చేసింది. నన్ను చూస్తలేడు కదా, ఇప్పుడు తయారై ఏడా కనిపిస్తే తాళి కట్టించుకుందామని వచ్చిన. తెలియదు, ఎత్తుకుంటూ తిరుగుతున్నా అదనమాట. మీకు కూడా కనిపిస్తే చెప్పండి జరా, నా ఛానల్లో కామెంట్ పెట్టండి సార్. చూపించిన కదా, మీడియాలో చూపియండి. ఇగో బాగుంటదా? వేసుకోండి. కట్నం ఏమొద్దు, వాడు వస్తాడు నారాజు ఈ రోజు అని ఇగో ఇది పట్టుకొని తిరుగుతున్నా. చాలు, వాడు వస్తే చాలు. వస్తే ఈయన కట్టించుకుంటా, మీ అందరి సమక్షంలో కట్టించుకుంటా. కాదు, నేను మా పుష్పకి రష్మిక మందన, నేను వేరే కాదు. డాన్సా? నాకు రాదు డాన్స్, నాకు డాన్స్ రాదు. ఆల్రెడీ నేను చూపించేసి ఆయనకు నా డాన్స్, నా డైలాగ్స్ అన్ని ఆయనకు తెలిసి పారిపోయింది ఆయన. నా డైలాగ్స్, నా డాన్స్ అన్ని తెలిసి ఆయన నోట్లోకించి, వాళ్ళ ఫ్యామిలీ నోట్లోకించి కూడా మాట రావట్లేదు. భయపడాల్సింది. నేనే కనుక్కునే ప్రాసెస్ లో ఉన్నా, మేము కనుక్కున్నాక మీ అందరికి పంపిస్తా. ఇంకా మీరే కాదు, చాలా పెద్ద మీడియా వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంది. ఆల్రెడీ బడేల్ని కొట్టినా కదా ఒకసారి, నేను తెలుసా బడేల్ రాని కొట్టినా, గుర్తుందా? మీడియాలో వచ్చింది కదా, అది నేనే. అది ఎక్కువ మాట్లాడి పిల్లల్ని తిడితే కొట్టినా. మీకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు నేను, వేరే వాళ్ళకి చాలా ఆధార్ మీడియాకి ఇచ్చిన, అందరికి ఇచ్చిన. రాదు నాకు సాంగ్, నేను పూర్తిగా వినలేదు సాంగ్. తగ్గేదేలే, రాదమ్మా నాకు సాంగ్ రాదు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కూడా నా పుష్ప దొరకాలని, నాకు ఈ తాళి, నా పుష్ప మెడ, నా మెడలు నా పుష్ప ఈ తాళి కట్టాలనేసి మీరు కూడా కోరుకోండి, సరేనా? కనిపిస్తుందా? అస్సలు నో, వాడు దొరికేదాకా నేను ముసల్దాన్ని అయిపోయేదాకా కూడా వెయిట్ చేస్తా. నా బారానా గాడు, ఆడి పేరు పుష్ప కాదు, బారానా. బారానా ఆడి పేరు కాదు, వాడి పేరు నేను ముద్దుగా బారానా అని పెట్టుకున్నా. బారానా అంటే ఏంది తెలుసా? పావుల చారన్న వాళ్ళ అన్న. 3 పావులాలు కలిపితే బారానా అవుతుంది, తెలుసా నీకు?
అది కాదు ఇప్పుడు ఓన్లీ పెళ్లి అవి లేవు కాబట్టి పనికిరాని కదా కాయిన్ ఆడు పనికిరాడు కాబట్టి ఆ పేరు ఆడికి దేనికి అంటే పనికిరాడు కదా అందుకే పనికిరాడు కదా అందుకే నో డబల్ పనికిరాడు కదా అందుకని మరి వెతికి ఆ ఇష్టం ప్రేమ లవ్వు పువ్వు అరకాయలు లవ్ అంటే పనికి రాకున్నా సరే లవ్ అనేది చాలా విలువైంది కదా అది